సామాజిక న్యాయం కోసం గళమెత్తిన సామాన్యుడి స్వరం కాపునాడు. ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్. కాపునాడు వీక్షకులకు స్వాగతం. మన సామాజిక వర్గ మహారచయిత పినిశెట్టి శ్రీరామమూర్తి గారిని పరిచయం చేసుకుందాం. ఆధునిక సినిమా రచనలు ప్రారంభమైన నాటి నుండి సామాజిక కథలతో మనోసమరం సాగించిన నవయుగ వైతాళికుడు పినిశెట్టి శ్రీరామమూర్తి. వారి జీవితాన్ని అధ్యయనం చేయడం మన జీవితాలకు మార్గదర్శకమవుతుంది. కొందరికి జీవితం దేవుడిచ్చిన వరం, మరికొందరికి వడ్డించిన విస్తరి కానే కాదు. పేదరికం కష్టాల కన్నీటిని సృష్టిస్తే ఎగసిపడే అలలై ఒడ్డుకు చేరాలనే ప్రయత్నం కొందరిది. చీకట్ల తీరాలపై సమరం సాగిస్తూ అగ్ని నేత్రంతో సూర్యుడై ఆకాశంలోకి దూసుకొచ్చే ధీరులు కొందరుంటారు. అలాంటి ధీశాలి మన పినిశెట్టి శ్రీరామమూర్తి. నాటక సినీ మేధావి, రచయిత. సాధారణ కాపు కుటుంబంలో జన్మించిన మహా వ్యక్తి. నరసాపురం సముద్ర తీర ప్రాంతం అది. డిసెంబర్ 30, 1920. ఆ రోజున తల్లిదండ్రుల నోము ఫలంగా జన్మించారు పినిశెట్టి. ఆయనకు 3 అక్కలు. తండ్రి వెంకటరత్నం నాయుడు మున్సిపల్ కోర్టులో ఆమీనుగా పనిచేసేవారు. పినిశెట్టి గారి 2వ ఏట వారి తల్లి మరణించింది. మాతృవియోగం ఆయన్ని జీవితాంతం వెంటాడింది. తన 9వ ఏట ఆయన అమ్మ అనే కథకు ప్రేరణ అయింది. ఉద్యోగరీత్యా తండ్రి గారు అనేక ప్రాంతాలకు మారడం వల్ల ఆయన చదువు సాగలేదు. 10వ సంవత్సరంలోనే ఆయన విద్యాభ్యాసం ముగిసిపోయింది. ఆయన జీవితమంతా ఒంటరి పోరుగానే నడిచింది. పాలకొల్లులో తన అక్కగారింట ఉంటూ మిషన్ కుట్టుకుంటూ బాల్యం గడిచింది. 16వ ఏటనే వివాహం. 17 సంవత్సరాల వయసు వచ్చేసరికి తండ్రి గారు పరమపదించారు. ఎలాంటి అవకాశము, ఆర్థిక సహాయము లేదు. కథలు రాయడం ఆయనకు ఒక ప్రవృత్తి, వృత్తిగా మారింది. ఆయన కథలు రాయడం అందరికీ ఆశ్చర్యాన్ని కలిగించింది. ఆయన వ్రాసిన మార్పు అనే కథ సాంఘిక సంస్కరణలలో ఒక భాగమైంది. విచిత్ర ఘటన, భావి వాంఛ అనే కథలు 1940లో వ్రాశారు. 46లో సవతి తల్లి. అలా 16 కథల పరంపర కొనసాగింది. ప్రఖ్యాత రచయితల కథలను ప్రచురించే ప్రతిష్టాత్మకమైన భారతి అనే పత్రికలో పినిశెట్టి గారి కథలు ప్రచురించబడటం మహాపండితులు అనుకున్న వారిని విస్మయపరిచింది. ఆయన మేధస్సును గుర్తించిన ఒక అభిమాని ఆయనను పాలకొల్లు లైబ్రరీలో లైబ్రేరియన్గా నియమింపజేశారు. అది ఆయన సాహిత్య శోధనకు, జీవనానికి ఉపయోగపడింది. తన 20వ సంవత్సరం నుండి అక్క అల్లు శేషాయమ్మ దగ్గర ఉన్నారు. అల్లు రామలింగయ్య గారు శేషాయమ్మ భర్తకు కజిన్. 1943లో పేదపిల్ల నవల ప్రచురించబడింది. కామ్రేడ్ అల్లూరి సత్యనారాయణరాజు గారు సభలకు తీసుకువెళ్ళి పినిశెట్టి గారితో పాటలు పాడించేవారు. పాలకొల్లులో ఆదర్శ నాట్య మండలి స్థాపించి ఆదర్శ జ్యోతి అనే నాటకాన్ని ప్రదర్శించారు. స్వయం ప్రతిభ, ఆత్మవిశ్వాసం, క్రమశిక్షణ, మంచితనం ఆయనను ఉత్తమ రచయితగా తీర్చిదిద్దాయి. ఆయన నాటక రచనలు తన టీంతో ప్రదర్శించడం ఒక ఉద్యమంలా సాగాయి. ఈ టీంలో పినిశెట్టి గారి దగ్గర నటుడుగా వచ్చిన వారు హీరో చలం, ఆంధ్ర దిలీప్. 1945లో ఆశాజ్యోతి, కన్న కొడుకు నాటకం, పరివర్తన ఆంధ్ర నాటక కళా పరిషత్తులో ప్రదర్శనలు. పరివర్తనలో సావిత్రి నటించింది. ఆయన వ్రాసి ప్రదర్శించిన ఆడది నాటిక ఇప్పటికీ కొన్ని వేల ప్రదర్శనలకు నోచుకుంది. నాటక రంగంలో ప్రవేశించే ప్రతి ఒక్క నటుడు కూడా ఆడది అనే నాటికతోనే వచ్చారు. కులం లేని పిల్ల, పల్లెపడుచు, పంజరంలో పక్షులు. నటుడిగా, రచయితగా, దర్శకునిగా అసమాన ప్రతిభావంతులు పినిశెట్టి. పంజరంలో పక్షులు నాటకంలో పినిశెట్టి గారితో పాటు ఎస్వి రంగారావు గారు నటించారు.
ఆ నాటకాన్ని ఎస్వీఆర్కు అంకితం చేశారు పినిశెట్టి. అన్నా చెల్లెలు నాటకం ఆనాటి మధ్యతరగతి కుటుంబ కథ, ఒక అద్భుతమైన నాటకం. ఏ కళాకారులైనా సరే ఆ నాటకం చేయాలని తప్పించేవారు. గుండెల్ని పిండి చేసే డైలాగులున్నాయి ఆ నాటకంలో. అదే సినిమాగా వచ్చినప్పుడు అక్కినేని నాగేశ్వరరావు, ఎన్టీ రామారావు నటించారు. మద్రాసులో వారి నాటక ప్రదర్శన సినీ రంగ ప్రవేశానికి ద్వారాలు తెరిచింది. తనతో పాటు తన సంస్థ కళాకారులంతా మద్రాసులో సినీ నటులుగా ఆ తరువాత స్థిరపడ్డారు. పినిశెట్టి గారు జీవితాన్ని చదివారు, కన్నీళ్లను చదివారు. తెలుగునాటి వెలుగు, తెలుగు నోటి పలుకు, తెలుగువారి తీరు దృశ్య కావ్యాలుగా తీర్చిదిద్దిన దిట్ట, స్వతంత్ర చిత్ర కథా రచనా చక్రవర్తి అని ఆయనను కీర్తించారు. ఇలవేల్పు, సంతానం, ఈడుజోడు, అత్తా ఒకింటి కోడలే, సిరి సంపదలు, బంగారు గాజులు, రామాలయం, గడసరి అత్త సొగసరి కోడలు, రాజు పేద, పరివర్తన, పల్లెపడుచు, నిత్య కళ్యాణం, పచ్చతోరణం వంటి ఆణిముత్యాల వంటి సినిమాలకు ఆయన రచయిత. 60 సినిమాలకు పైగా రచయితగా పనిచేశారు. దర్శకత్వం చేశారు. నిర్మాతగా సినిమా కూడా తీశారు. పినిశెట్టి శ్రీరామ్మూర్తి గారి తనయుడే దర్శకుడు రవిరాజా పినిశెట్టి. వారి మనవడే హీరో ఆది పినిశెట్టి. ఆ మహారచయిత మన సామాజిక వర్గంలో జన్మించడం మనం అదృష్టంగా భావించాలి. కష్టాల కడలిలో ఒంటరి ప్రయాణం. ఆయన భయపడలేదు, వెనక్కి తగ్గలేదు. తెలుగు సినిమా చరిత్రలో విశిష్టమైన స్థానం ఆయనది. ఆయన రాసిన కథలు తమిళం, మలయాళం, హిందీలో సినిమాలుగా వచ్చాయి. ఆ రకంగా ఆయన భారతీయ సినీ చరిత్రలో ప్రవేశించారు. భారతీయ రచయితగా స్థానం సంపాదించారు. Please subscribe our channel.